శ్రీరామ సీడ్స్ కంపెనీ వారి ప్రతి విత్తనాలు నందిని 33, శక్తి ప్లస్, శక్తి, పంచ్, SRCH 639, సుజాత 99 వంటి పత్తి విత్తనాలు ప్రస్తుతం మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఏవి బెటర్గా ఉన్నాయి అనే విషయానికి వస్తే నందిని 33, శక్తి ప్లస్ ఈ రెండు ప్రొడక్ట్లు చాలా బాగున్నాయండి. రైతులకు కూడా ఇంతవరకు మంచి దిగుబడులు వచ్చాయి. చాలా మంది శ్రీరామ సీడ్స్ వాడే రైతులు ఎక్కువ శాతం ఈ రెండు వెరైటీలు ఎంచుకుంటారు. మరి ఈ రెండు వెరైటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నందిని 33 ఈ వెరైటీని మెట్ట పొలాలకు ఉపయోగిస్తారు. ఈ నందిని 33 ఆకులు విస్తీర్ణంలో మధ్యస్థము, మొక్క ఈదల్లో కూడా మధ్యస్థంగా ఉంటుంది. ఈ విత్తనాలు గులాబీ రంగు పురుగును తట్టుకుని రైతుకి ఎదగ దిగుబడినిస్తాయి. వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే ఎకరాకి 10 నుంచి 14 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలాగే శక్తి ప్లస్ గురించి తెలుసుకుందాం. శక్తి ప్లస్ మొలక దశలోనే వీటి మొక్కలు చాలా దృఢంగా కనిపిస్తాయి. ఈ విత్తనాలను నీటిపారుదల పొలానికి ఎక్కువ వాడతారు. వీటి ఆకులు విస్తీర్ణంలో వెడల్పుగా ఉండి కాయలు పెద్దవిగా వస్తాయి. ఈ మొక్కలు గులాబీ రంగు పురుగుని తట్టుకుని రైతుకి అధిక దిగుబడిని అందిస్తాయి. ఈ మొక్కలు గులాబీ రంగు పురుగుని ఎదుర్కొని రైతుకి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల దిగుబడినిచ్చే అవకాశం ఉంది. మరి మీరు ఏ విత్తనాలను వేశారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే టాప్ 10 పత్తి విత్తనాల గురించి త్వరలో వీడియో చేయబోతున్నాను. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేయవలసిందిగా కోరుతున్నాము.